ఓ దేవా, నీవు జ్ఞానరూపివి, అందుచేత నాకెంతో ఆనందము. నా తెలివి తక్కువతనము వలన నేనేదైనా ఒక పని చేయుచున్నప్పుడు నీ జ్ఞానదీపముతో నా కొద్దిపాటి జ్ఞానమును వెలిగించి నా చేత జ్ఞానయుక్తమైన పనులు చేయింతువు గనుక నాకెంతో ఆనందము. నీవు సర్వలోకమును కలుగ చేసిన సృష్టి చరిత్ర చూడగా ఎంతో గొప్ప క్రమము కనబడుచున్నది. నరులకు కావలసినవన్నీ మొట్టమొదట సృజించి పిమ్మట నరుని చేయుటలో నీ జ్ఞాన లక్షణములోని గొప్ప క్రమము కనబడుచున్నది. నీవు మొదట చేయవలసినవి పెదప చేయవలసినవి మొదట చేయలేదు. ఇప్పుడు ఏది చేయవలనో అప్పుడు అది చేసినావు గనుక నాకెంతో ఆనందము. చేసిన వస్తువులను ఎక్కడ ఏమి అమర్చవలెనో అక్కడ అవి అమర్చినావు. అడవిలో ఉండవలసినవి అడవిలోను, సముద్రములో ఉండవలసినవి సముద్రములోను ఉంచినావు. వస్తువులను అమర్చుటలో నీ జ్ఞానము కనబడుచున్నది. నీ జ్ఞాన కార్యము వలన నాకెంతో ఆనందము. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు పరిశుద్ధుడవు గనక సమస్తమును పరిశుద్ధముగానే సృజించినావు. నీకు స్తోత్రార్పణలు. పాపినైన నన్ను పరిశుద్ధునిగా చేతువు. తుదకు నన్ను ఈ పాపలోకము నుండి తప్పించి పరిశుద్ధ స్థానమగు మోక్షలోకమునకు చేర్చెదవు గనుక స్తోత్రార్పణలు. పరిశుద్ధుడవైన తండ్రి, నీవు పరిశుద్ధుడవు గనక పాపమును అసహించుకొందు. అయిన్ను పాపిని కనికరింతువు గనుక నీకు స్తోత్రార్పణలు. కడవరి తీర్పు అయిన తర్వాత నీవు ఈ పాపలోకమును పరిశుద్ధ లోకముగా మార్చి మోక్షలోకములో ఒక భాగముగా చేర్చెదవు గనక నీకు అనేక స్తోత్రార్పణలు. ఆ తర్వాత భూలోకములో శేషించి ఉండువారు పాపమెరుగని వారై ఉందురు. అందుచేతను నేడు మోక్షములో ఉన్నవారు పాపమెరుగని వారై ఉందురు. అందుచేత నీకు స్తోత్రార్పణలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, త్రికాలములయందు సర్వస్థలములయందు రక్షితులందరి యందు నీవే స్తోత్రార్పణకు పాత్రుడవు. నీవు పరిశుద్ధుడవు గనక పాపము కలుగ చేయలేదు. నీకు స్తోత్రార్పణలు. పాపమునకైనను పాప ఫలితమునకైనను నీవు సృష్టికర్తవు కావు గనుక నీ పరిశుద్ధతకు మాత్రమే సృష్టికర్తవై ఉన్నావు. తండ్రి, నీకు నిత్యానంద స్తోత్రములు. ఓ తండ్రి, నీవు సృష్టిలో స్వాతంత్రము దయచేసినందుకు నాకెంతో మనస్సానందము. నేను నిన్ను బలవంతముగా ఆరాధింపక నా ఇష్టానుసారముగా ఆరాధింపగలందులకై స్వాతంత్రమును అనుగ్రహించినావు గనక నీకు నా మనస్సానంద వందనములు. ఆది తల్లిదండ్రులకు నీవు స్వాతంత్రమిచ్చి తోటలోని పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చునని సెలవిచ్చినావు. మేమును అట్టి సెలవు గలవారమే. సృష్టిలోనున్న సమస్తమును మేము నిరభ్యంతరముగా అనుభవించవచ్చును. ఇట్టి కృప నిమిత్తమై నీకు నా మనస్సానంద వందనములు. ఆత్మీయ జీవములో
విశ్వాసులకు సమస్త భాగ్యములు అమర్చిపెట్టి ఉంచినావు. అది లేదు ఇది లేదు అనక సమస్తమును నేను అనుభవింపవలనని నీవు కోరుచున్నావు గనుక నీకు మనస్సానంద వందనములు. సమస్తమును మీవి. పౌలైనను, అపొల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవి అయినను, రాబోయినవి అయినను, సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడని పౌలు చేత రాయించిన మాటలు చదివి ఆనందించుచున్నాను గనుక నీకు మనస్సానంద, నా మనస్సానంద వందనములు. ఓ తండ్రి, నీవు సర్వవ్యాప్తివై ఉన్నందుకు నీకు అనేక స్తోత్రములు. నేను ఇంట్లో ఉన్నను, బయట ఉన్నను, స్థలాంతరమందు ఉన్నను, దేవాలయములో ఉన్నను, పాఠశాల యందు ఉన్నను, వృత్తిశాల యందు ఉన్నను, నీవు నా యొద్దనే ఉండగలవు. నేను సౌఖ్య స్థలములో ఉన్నను, అపాయకరమైన స్థలములో ఉన్నను, నీవు నా యొద్దనే ఉండగలవు గనుక నీకు నా స్తోత్రములు. నేను ఈ లోకములో ఉన్నను, పరలోకమునకు వచ్చినను, నీవు నా దగ్గరనే ఉండగలవు. నేను నిద్ర మీద ఉన్నను, అజాగ్రత్తగా ఉన్నను, చీకటిలో ఉన్నను, వెలుగులో ఉన్నను, నీవు నా చెంతనే ఉందువు గనక నీకు అనేక స్తోత్రములు. అనంత లోకములో అనంత దేవుడవైన నీవు అనంతకాలము నా యొద్దనే ఉందువని, నేను నీ యొద్దనే ఉందుననియు తలంచుకొని ఇప్పుడే ఆనందించుచున్నాను. ఇట్టి జీవభాగ్యము నాకు కలుగును గనుక నీకు నా వందన స్తోత్రములు. నాతో పాటు పరిశుద్ధులను, దేవదూతలను నీ సన్నిధిలో ఉందురు. ఈ తలంపు నాకు ఆనందముగా ఉన్నది. నీకు నా వందన స్తోత్రములు. ఓ తండ్రి, నీవు నా తండ్రివిగాను, కుమారుడవుగాను, పరిశుద్ధాత్ముడవుగాను బయలుపడిన మహత్తును ఒక్కడవైన నీవు ముగ్గురువైన నీవు ఒక్కడవుగాను ప్రత్యక్షమైన ఆ గొప్ప సంగతిని జ్ఞాపకము చేసుకొని నీకు ఆత్మానంద స్తోత్రములు ఆచరించుచున్నాము. తండ్రి, నీవు త్రిత్వమయున్నట్లు మేమును త్రిత్వమయునుటకు మాకు ఆత్మను, జీవమును, శరీరమును దయచేసినావు గనక నీకు నా ఆత్మానంద స్తోత్రములు. ఓ దేవా, నీ దివ్య లక్షణములను మాకు దానముగా ఇచ్చి నీ అత్యధిక కృపకు నీకు అనేకమైన ఆత్మానంద స్తోత్రములు. నీ పావన లక్షణములకు భిన్నమైన చెడు లక్షణములు మాలో ప్రవేశించినందున నీకును మాకును చాలా విచారమే. అయినను నీ దానములకు అపకీర్తి కలుగకుండునట్లును, మేము విచారము చేత నశింపకుండునట్లును మా దుర్గుణములను పరిహరించునట్టి నీ కుమారుని అమూల్య రక్త పద్ధతి ఏర్పరిచిన నీ జ్ఞాన లక్షణార్థమై నీకు నా ఆత్మానంద స్తోత్రములు. నీవు మాకు అనుగ్రహించిన భూదానములన్నిటికంటే నీ లక్షణ దానమే గొప్పది. ఇది తెలుసుకొనుటకై నీవిచ్చిన వాక్య ధ్యానము మా హస్తములందున్న గొప్ప దానమై ఉన్నది. అన్ని దానముల నిమిత్తము నీకు నా ఆత్మానంద స్తోత్రములు. ఆమేన్.